చాలా సంతోషం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకి ముందు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంగా కానివ్వండి, ఎన్నికల తదనంతరం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో కానివ్వండి, బిజీగా ఉండడం వల్ల రాలేకపోతుంది. ఈరోజు ఎన్నికల అనంతరం జరిగినటువంటి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తదనంతరం జరిగినటువంటి సమావేశం. ముందుగా ఈరోజు ముఖ్య కారణం ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు. ఏ రాజకీయ పార్టీకైనా అతి ముఖ్యమైన అంశం ఇది. పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, సభ్యులు చేర్చుకోవడం పద్ధతి. కొన్ని పార్టీలకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు చేసుకుంటారు. మనకి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ 2019లో జరిగింది. మళ్ళీ మధ్యలో 3 సంవత్సరాల తర్వాత చేసేది పూర్తిగా రెన్యువల్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మొదటి నుంచి కూడా సభ్యులు నమోదు చేయాల్సిన కార్యక్రమం 2024. ఎలా అయితే మనం 2019లో సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలా చేశాము. నాకు మీరు ఒకసారి గుర్తు చేసుకున్నాను. 2019కి నేను జాయిన్ అయ్యాను పార్టీలో. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన రోజుకి అప్పటికే ఈ డ్రైవ్ జరుగుతుంది, సభ్యత్వ నమోదు డ్రైవ్ జరుగుతుంది. మధ్యలో జాయిన్ అయ్యాను. జూలై 19 జాయిన్ అయ్యాను. జూలై 1 నుంచి కూడా సభ్యత్వ నమోదు స్టార్ట్ అయింది. జాయిన్ అవ్వగానే నాకు అప్పుడు మధుగర్తి సుగంధి గారు చెప్పడం జరిగింది. నాకు సభ్యత్వ నమోదులో మీరు ఎంతమంది కార్యకర్తలతో జాయిన్ అయ్యారో నా లక్ష్మీనారాయణ గారు అడిగితే ఇచ్చాను. 2,000 మంది కార్యకర్తలు ఇంకా ఉన్నారు. లిస్టులో 2,000 ఉన్నారు. అందరితో కామెంట్ వచ్చి 2,000 మంది ఎక్కడ ఉన్నారు అది. తర్వాత వెంటనే మధుగర్తి అన్నారు, మన వీళ్ళు వచ్చారు, సుగంధి గారు వచ్చి ఇంటికి వచ్చాక చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు సభ్యత్వ కార్యక్రమం చేయబడింది. దాంట్లో మీరు ఎంతమందిని సభ్యులుగా చేరుస్తారో వాళ్ళు మీకు నిజంగా మీ అంశాలు ఉన్నవాళ్ళు అంటే జూలై 11 నుంచి జూలై 31 అంటే 20 రోజుల్లో, కేవలం 20 రోజుల్లో సుమారు 24,500 సభ్యత్వాలు తీసుకుంటారు. ఒకసారి రాష్ట్రం అంతా వెలుగు చూసింది. ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారట, తన సభ్యత్వాలు చేశారట అని నా వైపు అంతా మొత్తం ఎక్కడ ఇచ్చారు ఎవరు ఏమైనా ఒకసారి చూశారు. అంతవరకు తెలియ చెప్పలేదు మనకి ఎక్కడ. అంటే మన విజయమే చెప్తుంది అనమాట. ఏదో సినిమా డైలాగ్ మన విజయమే. మనం ఎంత కాముగా మనం పనిచేస్తే మన విజయం మనకి బయట ప్రపంచాన్ని చెప్తుంది. ఒకసారి అందరూ చూస్తున్నారు ఇంత సభ్యత్వం హెచ్చరికలు ఎక్కడ వచ్చింది, ఇంత సభ్యత్వం ఎవరు అంటే ఎవరో తెలుగుదేశం నుంచి వచ్చారట లేదంటే అది. అప్పుడు నా కోసం చర్చ మొదలైంది. మొత్తం శ్రీలంతా ఐడెంటిఫికేషన్. మనం నాయకులుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాం, 40 సంవత్సరాలు ఉన్నాం, 50 సంవత్సరాలు ఉన్నాం, లేదా మన హిస్టరీ ఎంత ఉంది, వాటి గౌరవం ఎక్కడ దొరుకుతుంది. గౌరవం దొరుకుతుంది తప్పకుండా, గౌరవం కోసం కాదు. ఈరోజు నాయకత్వం కావాలి. ఈరోజు మనం మంచి పొజిషన్, మనం అనుకున్న పొజిషన్లోకి రావాలి అంటే మనం సభ్యత్వాన్ని ముందుగా తీసుకురావాలి. ఈ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి ప్రారంభోత్సవం నిన్న రాష్ట్రంలో జరిగింది. రేపు అంటే వర్క్షాప్